This is Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, UC and PG Autonomous Tanuku. Now I would like to explain about types of RNAs. What is RNA? RNA is the ribonucleic acid. DNA is deoxyribonucleic acid. So RNA is the single stranded structure. You can observe single stranded structure is called as RNA. DNA is double stranded helical structure is called as DNA. In between nitrogen bases are paired. Nitrogen bases ante 4: adenine, guanine, cytosine, thymine. సో ఇవన్నీ కూడా ఎడినిన్ అనేది థైమిన్తో అటాచ్ అవుతుంది, గ్వానిన్ అనేది సైటోసిన్తో అటాచ్ అవుతుంది. సో ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్, డిఎన్ఏ అనేది డబల్ హెలికల్ స్ట్రక్చర్. ఈ డబల్ హెలికల్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు వాట్సన్ అండ్ క్రిక్. ఆర్ఎన్ఏ అనేది ఏకపోచగా ఉంటుంది. డిఎన్ఏ అనేది ద్విసర్పిల నమూనాను కలిగి 2 పోచలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఇన్ ఆల్ prokaryotic and eukaryotic organisms, 3 main classes of RNA molecules are present. అన్ని కేంద్రక పూర్వ మరియు నిజకేంద్రక జీవుల్లో 3 రకాల ఆర్ఎన్ఏ అణువులు ఉంటాయి. వన్ ఈజ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ, సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, థర్డ్ వన్ ఈజ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ తెలుగులో కూడా సేమ్ మెసెంజర్ ఆర్ఎన్ఏ. అండ్ సెకండ్ వన్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, రవాణా ఆర్ఎన్ఏ. అండ్ థర్డ్ వన్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్ వన్, ఇవి 3 కాకుండా అనదర్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఏంటంటే స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ, ఎస్ఎన్ఆర్ఎన్ఏ అంటారు. మైక్రో ఆర్ఎన్ఏ, ఎంఐఆర్ఎన్ఏ. స్మాల్ ఇంటర్ఫెరింగ్ ఆర్ఎన్ఏ మీన్స్ ఎస్ఐఆర్ఎన్ఏ. అండ్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ అంటే హెటిరోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ దాని యొక్క క్యారెక్టర్స్ చూస్తే ఇట్స్ ప్రెజెంట్ ఓన్లీ 5% ఆఫ్ ద ఆర్ఎన్ఏ ఇన్ ద సెల్. ఇట్ ఈస్ ఓన్లీ 5% ఆఫ్ ద ఆర్ఎన్ఏ ఇన్ ద సెల్. కణంలో ఇది 5% మాత్రమే ఉంటుంది. ఏది? మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే సమాచార ఆర్ఎన్ఏ తెలుగులో. మోస్ట్ హెట్రోజీనస్ ఇన్ సైజ్ అండ్ బేస్ సీక్వెన్స్. ఏ యొక్క సీక్వెన్సు కూడా ఒకేలా ఉండదు, అలాగే సైజ్ కూడా ఒకేలా ఉండదు. హెట్రోజీనస్ అంటే విషమ స్థితి. ఇది విషమ స్థితిలో పరిమాణంలోను మరియు నత్రజని క్షారాలలో విషమ స్థితిలో ఉంటుంది. ఈ సీక్వెన్స్ కానీ సైజ్ పరంగా కానీ హెట్రోజీనస్ కండిషన్ అనేది చూపిస్తుంది. ఏది? మెసెంజర్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్ వన్, all the members of the class function as messengers carrying the information in a gene to the protein synthesizing machinery. ఈ యొక్క మెసెంజర్ ఆర్ఎన్ఏ యొక్క ఫంక్షన్ ఏంటంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ప్రోటీన్స్ యొక్క సింథసిస్లో. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద class functions as messengers carrying the information in a gene to the protein synthesizing machinery. సో ఎంటైర్ డిఎన్ఏ నుండి ఎక్కడికి క్యారీ చేస్తుంది? ఇవి రైబోజోమ్స్. ఓకేనా? ఈ యొక్క దిస్ వన్ ఈజ్ ద రైబోజోమ్. ఇవి అటాచ్ అయిన చైన్ లైక్ స్ట్రక్చర్ ఏంటంటే ప్రోటీన్స్ అంటే అమైనో యాసిడ్స్ అనేవి రైబోజోమ్స్కి అటాచ్ అవుతాయి. ఇక్కడ నుంచి సేకరించిన సమాచారాన్ని తీసుకువెళ్ళి ప్రోటీన్ సింథసైజింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? ప్రోటీన్ సింథసైజింగ్, ఇక్కడ ప్రోటీన్ సింథసైజ్ జరగాలంటే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసే ఆర్ఎన్ఏనే మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. సో దిస్ వన్. నెక్స్ట్,
Structural characteristics of mRNA. The 5' terminal end is capped by 7-methyl-guanosine triphosphate cap. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ ఉందనుకోండి, అది ఒక స్ట్రాండ్ ఉంటే ఇక్కడ స్టార్ట్ అయిన దాన్ని 5' అంటారు. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ అయిన దాన్ని 3' అంటారు. సో ఇక్కడ 5' టెర్మినల్ ఎండ్ అంటే ఇక్కడ ఫాస్ఫేట్ అనేవి యాడ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ యాడ్ అవుతాయి, దాన్ని గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ క్యాప్ అంటారు. ఓకేనా, ఒక పోచ యొక్క 5' వద్ద ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది, అంటే కలవడం జరుగుతుంది. దీన్ని 7-methyl-guanosine triphosphate cap అంటారు. The cap is involved in the recognition of mRNA by the translating machinery. ఈ క్యాప్ అనేది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే ట్రాన్స్లేటింగ్ ప్రోటీన్స్ అనేవి సింథసిస్ ఎలా జరుగుతుంది, డిఎన్ఏ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ గివ్స్ రైస్ టు ఆర్ఎన్ఏ గివ్స్ రైస్ టు ప్రోటీన్స్. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి మధ్య ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, ఆర్ఎన్ఏకి ప్రోటీన్స్కి మధ్య ట్రాన్స్లేషన్ జరుగుతుంది. సో ఈ ట్రాన్స్లేషన్ మెకానిజంలో ఈ యొక్క క్యాప్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ క్యాప్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ స్టెబిలైజెస్ mRNA బై ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ 5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ. సో ఇది స్టెబిలిటీని కలిగి ఉంటుంది, స్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఎక్సోన్యూక్లియేస్ అంటే ఎక్సోన్యూక్లియస్ ఎందుకు యూజ్ అవుతుందంటే బేస్ పెయిర్స్ని కట్ చేయడానికి. సో ఆ ఎక్సోన్యూక్లియస్ యొక్క యాక్టివిటీ నుండి కాపాడబడుతుంది ఈ యొక్క స్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్ల. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, రవాణా ఆర్ఎన్ఏ. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఆర్ ద స్మాలెస్ట్ ఆఫ్ 3 మేజర్ స్పీసీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్. ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేది చిన్నది, ముఖ్యంగా 3 రకాల జాతుల్లో ఈ మాలిక్యూల్ అనేది కనిపిస్తుంది. దే హ్యావ్ 74-95 న్యూక్లియోటైడ్ రెసిడ్యూస్. ఇది ఎన్ని న్యూక్లియోటైడ్స్ని కలిగి ఉంటుందంటే 74 నుంచి 95 న్యూక్లియోటైడ్లను కలిగి ఉంటుంది. దే ఆర్ సింథసైజ్డ్ బై ద న్యూక్లియర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఏ ప్రికర్సర్ మాలిక్యూల్. సో ఇది ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతుందంటే న్యూక్లియర్ ప్రాసెసింగ్. సో న్యూక్లియస్ లోపలే ప్రాసెస్ జరిగి ఒక మెయిన్ ప్రికర్సర్ నుండి ఇది ఫామ్ అవుతుంది ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేది. దే ట్రాన్స్ఫర్ ద అమైనో యాసిడ్స్ ఫ్రమ్ సైటోప్లాజం టు ద ప్రోటీన్స్. ద ట్రాన్స్ఫర్, వినండి ఫస్ట్, దే ట్రాన్స్ఫర్ ద అమైనో యాసిడ్స్ ఫ్రమ్ cytoplasm to the protein synthesizing machinery, hence the name is called as transfer. సో ఇందాకైతే అక్కడున్న మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు. ఓకేనా, ఇక్కడ మొత్తం ప్రోటీన్ సింథసైజింగ్ కావలసిన వాటిని సైటోప్లాజం నుంచి ప్రోటీన్ సింథసైజ్ జరిగే స్థలానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటారు. దే ఆర్ ఈజీలీ సాల్యుబుల్. ఇది చాలా త్వరగా సాల్యుబుల్ అవుతుంది. సాల్యుబుల్ మీన్స్ నీటిలో కరిగే తత్వం. సాల్యుబుల్ అవుతుంది కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సాల్యుబుల్ ఆర్ఎన్ఏ ఆర్ ఎస్ఆర్ఎన్ఏ. సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటారు. ఇది కరిగే తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటారు. నెక్స్ట్, దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అడాప్టర్ మాలిక్యూల్. అలాగే దీన్ని అడాప్టర్ అణువు అని కూడా అంటారు. ఓకేనా, ఈ ఒక్క పాయింట్ రాయండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అడాప్టర్ మాలిక్యూల్. నెక్స్ట్ వన్, స్ట్రక్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. స్ట్రక్చరల్ పరంగా టిఆర్ఎన్ఏ యొక్క నిర్మాణాత్మక లక్షణాలు. దీంట్లో ప్రైమరీ స్ట్రక్చర్ అండ్ సెకండరీ స్ట్రక్చర్, ప్రథమ నిర్మాణము మరియు ద్వితీయ నిర్మాణము ఉంటాయి. ద న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఆఫ్ ఆల్ ద టిఆర్ఎన్ఏ మాలిక్యూల్స్ allows extensive intra-strand complementary that generates a secondary structure.
సో న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఉంటుంది కదా ఒక స్ట్రాండ్లో, ఆ ఆర్ఎన్ఏ అంటే సింగిల్ స్ట్రాండెడ్ కదా, ఒక ఏకపోచలో ఉన్న న్యూక్లియోటైడ్స్ అంటే నైట్రోజన్ బేసెస్లో వాటిలో అవే రియాక్షన్స్ జరిగి ఒక సెకండరీ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. సో ఆ సెకండరీ స్ట్రక్చర్ ఏంటంటే ఈచ్ సింగిల్ టీఆర్ఎన్ఏ షోస్ ఎక్స్టెన్సివ్ ఇంటర్నల్ బేస్ పెయిరింగ్ అండ్ అక్వైర్స్ ఏ క్లోవర్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఒక్కొక్క సింగిల్ టీఆర్ఎన్ఏ అనేది దేని పోలి ఉంటుందంటే క్లోవర్ లీఫ్ లైక్ స్ట్రక్చర్, క్లోవర్ పత్ర నమూనాను కలిగి ఉంటుంది. ఎందుకంటే బేస్ పైరింగ్స్, ది స్ట్రక్చర్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై హైడ్రోజన్ బాండింగ్. సో ఈ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ స్టెబిలైజ్డ్ బై హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ ద బేసెస్ అండ్ ఈజ్ కాన్స్టెంట్ ఫ్యూచర్. సో ఇలా క్లోవర్ పత్ర నమూనాను కలిగి ఉన్న టీఆర్ఎన్ఏలో ఉన్నటువంటి స్థిరత్వమైన హైడ్రోజన్ బాండ్స్ ద్వారా ఇది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, స్ట్రక్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. ఇది కూడా అంతే, టీఆర్ఎన్ఏ యొక్క నిర్మాణాత్మక లక్షణాల్లో సెకండరీ స్ట్రక్చర్, ప్రైమరీ స్ట్రక్చరు, సెకండరీ స్ట్రక్చర్ గురించి స్టడీ చేస్తున్నాం. ఎలా పోలి ఉంటుంది? క్లోవర్ లీఫ్ లైక్ స్ట్రక్చర్, క్లోవర్ పత్ర నమూనాని కలిగి ఉంటుంది. ఆల్ టీఆర్ఎన్ఏ కంటైన్స్ 5 మెయిన్ ఆర్మ్స్ ఆర్ లూప్స్. ప్రతి టీఆర్ఎన్ఏ అణువు 5 ప్రధాన బాహువులను కలిగి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ యాక్సెప్టర్ ఆర్మ్, యాక్సెప్టర్ బాహువు. యాంటీకోడాన్ ఆర్మ్, యాంటీకోడాన్ బాహువు. డిహెచ్యు ఆర్మ్, డైహైడ్రోయూరిడిన్ ఆర్మ్, డైహైడ్రోయూరిడిన్ బాహువు. T5C ఆర్మ్ అంటే దీన్ని థైమిన్ ఆర్మ్ అంటారు, థైమిన్ బాహువు. నెక్స్ట్ వన్ ఎక్స్ట్రా ఆర్మ్, అదనపు బాహువు. సో దీని యొక్క స్ట్రక్చర్ ఇది. ఏం చెప్పాం ఇందాక? యాంటీకోడాన్ ఆర్మ్ అంటే ఇది. సో డిహెచ్యు ఆర్మ్ అంటే ఇది. T5C థైమిన్ ఆర్మ్ అంటే ఇది. యాక్సెప్టర్ ఆర్మ్ అంటే ఇది. ఎక్స్ట్రా ఆర్మ్ మీన్స్ దిస్ వన్. ఓకేనా? ఈ మధ్యలో ఉన్నవి ఇవన్నీ కూడా నైట్రోజన్ బేసెస్. ఒక ట్రిప్లెట్ కోడాన్ అనేది యాంటీ కోడాన్ యొక్క ఎండ్ పొజిషన్లో ఉంటుంది ఇది. ఓకేనా? ఈ మొత్తం ఈ స్ట్రక్చర్ని క్లోవర్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? క్లోవర్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. చూడండి ఇక్కడ, ద కార్బాక్సిల్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్ ఈజ్ అటాచ్డ్ టు 3' OH గ్రూప్ ఆఫ్ adenine nucleotide of the acceptor arm. సో దిస్ వన్. దీన్ని CCA ఎండ్ అని కూడా అంటారు, CCA కొన. కానీ ఇక్కడ కార్బాక్సిల్ గ్రూప్ అయిన అమైనో యాసిడ్ అనేది ఇక్కడ 5' దగ్గర అటాచ్ అయి ఉంటుంది. 3' దగ్గర అటాచ్ అవుతుంది. యూ కెన్ సీ దిస్ వన్. The anticodon arm base pair with the codon present on the mRNA. ట్రిప్లెట్ కోడాన్ అనేది ఎండ్ పొజిషన్లో ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ టీఆర్ఎన్ఏలో మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. యాక్సెప్టర్ ఆర్మ్, యాక్సెప్టర్ బాహువు. ద యాక్సెప్టర్ ఆర్మ్ ఈజ్ ఎట్ ద 3' ఎండ్. సో యాక్సెప్టర్ ఆర్మ్ అనేది ఎక్కడ ఉంటుందంటే 3' ఎండ్ వద్ద ఉంటుంది. సో ఇట్ హ్యాస్ 7 బేస్ పేర్స్. ఇది 7 నత్రజని క్షారాల జతను కలిగి ఉంటుంది. ద ఎండ్ సీక్వెన్స్ ఈజ్ అన్పైర్డ్. సో 7 బేస్ పేర్స్ కలిగి ఉన్నప్పటికీ చివరన ఉన్నటువంటి బేస్ పేర్ ఏవైతే ఉన్నాయో అవి జత కాకుండా ఉంటాయి, అన్పైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సైటోసిన్, సైటోసిన్ అడెనైన్ ఎట్ ద 3' ఎండ్. అందుకనే దాన్ని CCA ఎండ్ అని చూపించాను చూడండి, అది. ఈ 3 కూడా ఒకదానితో ఒకటి పెయిర్ అవ్వకుండా సింపుల్గా ఉంటాయి. సో దిస్ వన్ CCA ఇవి. ఓకేనా? ఇంకొక బేస్ పేర్తో యాడ్ అవ్వలేదు కాబట్టి దీన్ని CCA అండ్ CCA కొన అంటారు. ద 3' OH గ్రూప్ టెర్మినల్ ఆఫ్ adenine బైండ్స్ విత్ కార్బాక్సిల్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. యాజ్ యూజువల్ CCA కొన ఏదైతే ఉందో దానికి ఒక
రౌండ్ చేసి చూపిస్తూ కార్బాక్సిల్ గ్రూప్ అంటే అమైనో యాసిడ్ అని చెప్పాం కదా, అది వచ్చి అక్కడ అటాచ్ అవుతుంది. ద టీఆర్ఎన్ఏ బౌండ్ విత్ అమైనో యాసిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ అమైనో ఎస్ఎల్ టీఆర్ఎన్ఏ. సో ఇక్కడికి వచ్చి అమైనో యాసిడ్ అనేది బైండ్ అవుతుంది కాబట్టి దీన్ని అమైనో ఎస్ఎల్ టీఆర్ఎన్ఏ అంటారు. ఓకేనా. సిసిఏ అటాచ్మెంట్ ఈజ్ డన్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్లీ. సో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో ఇది యూజ్ అవుతుంది సిసిఏ ఎండ్ అనేది. నెక్స్ట్ వన్, సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ టీఆర్ఎన్ఏలో సెకండ్ది యాంటీకోడాన్ ఆర్మ్. యాంటీకోడాన్ బాహువు. ఇట్ లైస్ ఎట్ ద ఆపోజిట్ ఎండ్ ఆఫ్ యాక్సెప్టర్ ఆర్మ్. సో యాక్సెప్టర్ ఆర్మ్ అనేది పైన ఉంటే ఈ యొక్క యాంటీకోడాన్ అనేది దీనికి ఆపోజిట్ పొజిషన్లో ఉంటుంది. దాన్ని యాంటీకోడాన్ ఆర్మ్ అంటారు. ఇది ఎన్ని బేస్ పేర్స్ని కలిగి ఉంటుందంటే 5 బేస్ పేర్స్. 5 బేస్ పేర్స్ని కలిగి అంత లాంగ్ ఉంటుంది. రికగ్నైజేషన్ ద ట్రిప్లెట్ కోడాన్ ప్రజెంట్ ఇన్ ద ఎంఆర్ఎన్ఏ. సో చివరన 3 కోడాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి కదా, దాన్ని ట్రిప్లెట్ కోడాన్ అంటారు. నెక్స్ట్ వన్, బేస్ సీక్వెన్స్ ఆఫ్ యాంటీకోడాన్ ఆర్మ్ ఈజ్ కాంప్లిమెంటరీ టు ద బేస్ సీక్వెన్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ కోడాన్. సో బేస్ సీక్వెన్స్ యాంటీకోడాన్ ఆర్మ్. సో ఆ యాంటీకోడాన్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఏవైతే నత్రజని క్షారాలు ఏవైతే ఉన్నాయో అవి దేంతో కాంప్లిమెంట్ అయి ఉంటాయంటే దేంతో జత కలిసి ఉంటాయి అంటే చివరన ఉన్నటువంటి ట్రిప్లెట్ కోడాన్స్తో జత కలిసి ఉంటాయి. డ్యూ టు కాంప్లిమెంటరీ ఇట్ కెన్ బైండ్ స్పెసిఫికల్లీ విత్ ఎంఆర్ఎన్ఏ బై హైడ్రోజన్ బాండ్స్. సో ఇలా కాంప్లిమెంట్ అయినవి హైడ్రోజన్స్ బాండ్స్ని కలిగి ఉంటాయి. ఓకేనా, క్లియర్ అయిందా? సో యాంటీకోడాన్లో ఉన్న బేస్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త చివరన ఫామ్ అయిన ట్రిప్లెట్ కోడాన్స్ ఉన్నాయి కదా వాటితో కాంప్లిమెంట్ అయి ఉంటాయి. దేని ద్వారా అంటే హైడ్రోజన్ బాండ్స్ ద్వారా. నెక్స్ట్ డిహెచ్యు ఆర్మ్ అంటే డైహైడ్రోయూరిడిన్ ఆర్మ్. ఇట్ హ్యాస్ 3 to 4 బేస్ పేర్స్. ఇది 3 నుంచి 4 నత్రజని క్షారాల జతలను కలిగి ఉంటుంది. సర్వ్స్ యాజ్ ద రికగ్నిషన్ సైట్ ఫర్ ద ఎంజైమ్స్. సో ఇది ఒక రికగ్నిషన్ సైట్గా ఎంజైమ్స్కి ఉపయోగపడుతుంది. పర్టికులర్గా అమైనో ఎస్ఐడ్ టీఆర్ఎన్ఏ సింథటేస్ అనే ఎంజైమ్కి రికగ్నిషన్ సైట్గా యాక్ట్ చేస్తుంది. ఏది? డిహెచ్యు, డైహైడ్రోయూరిడిన్ ఆర్మ్. దట్ యాడ్స్ ద అమైనో యాసిడ్ టు ద యాక్సెప్టర్ ఆర్మ్. అలాగే యాక్సెప్టర్ ఆర్మ్స్కి కావలసిన అమైనో యాసిడ్స్ని యాడ్ చేయడంలో కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ T5C ఆర్మ్, దీన్నే థైమిన్ ఆర్మ్ అంటారు. దిస్ ఆర్మ్ ఈజ్ ఆపోజిట్ టు డిహెచ్యు ఆర్మ్. డిహెచ్యు ఇక్కడ ఉంటే థైమిన్ ఆర్మ్ ఆపోజిట్గా ఇక్కడ ఉంటుంది. సిన్స్ ఇట్ కంటైన్స్ pseudouridine, దట్ ఈస్ వై ఇట్ సో నేమ్డ్. సో pseudouridine కలిగి ఉంటుంది ఇది. ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బైండింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ టు ద రైబోజోమ్స్. సో రైబోజోమ్స్ అనేవి టీఆర్ఎన్ఏకి అటాచ్ కావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ట్రా ఆర్మ్, అదనపు బాహువు. 75% ఆఫ్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్ పొజెస్ ఏ షార్ట్ ఎక్స్ట్రా ఆర్మ్. షార్ట్గా మిడిల్లో ఉంది కదండి, యాంటీకోడాన్కి డిహెచ్యు ఆర్మ్కి మధ్యలో ఫామ్ అయిన ఆర్మ్ని ఎక్స్ట్రా ఆర్మ్ అంటారు. ఇది 75% ప్రతి టీఆర్ఎన్ఏ అణువు ఎక్స్ట్రా ఆర్మ్ని అదనపు బాహువుని కలిగి ఉంటుంది. దీంట్లో 3 నుంచి 5 నత్రజని క్షారాల జతలు అనేవి ఉంటాయి. ఇఫ్ అబౌట్ 3 to 5 బేస్ పేర్స్ ఆర్ ప్రజెంట్, ద టీఆర్ఎన్ఏ ఈజ్ సైట్ టు బి బిలాంగ్ టు క్లాస్ 1. మెజారిటీ టీఆర్ఎన్ఏ బిలాంగ్ టు క్లాస్ 1. సో ఇవన్నీ కూడా క్లాస్ 1కి సంబంధించినవి. ద టీఆర్ఎన్ఏ బిలాంగింగ్ టు క్లాస్ 2 హ్యావ్ లాంగ్ ఎక్స్ట్రా ఆర్మ్, 13 to 21 బేస్ పేర్స్ ఇన్ లెంత్. సో ఇది కొన్ని క్లాస్ 2 అయితే కనుక 13 నుంచి 21 బేస్ పేర్స్ లెంత్ని కలిగి ఉంటుంది. ఓకేనా, దిస్ వన్. నెక్స్ట్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. రైబోజోమల్ RNA. The mammalian ribosomes contain two major nucleoprotein subunits. సో క్షీరదాలలో మమ్మేలియన్స్లో రైబోజోమ్స్ అనేవి రెండు ప్రధాన న్యూక్లియోప్రోటీన్ ఉపప్రమాణాలను కలిగి ఉంటాయి. ఏ లార్జర్ వన్ విత్ ఏ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్
2.8 into 10.6 అంటే 60 ఎస్ టైప్ రైబోజోమ్ ఒకటి, 40 ఎస్ టైప్ రైబోజోమ్ ఒకటి. ఓకేనా, టూ టైప్స్ ఆఫ్ సబ్ యూనిట్స్ ఉంటాయని చెప్పాం కదా. స్మాలర్ సబ్ యూనిట్ వచ్చేసి 40 ఎస్ రైబోజోమ్ అంటే 1.4 into 10 to the power of 6 డాల్టన్స్. ఇవి 60 ఎస్ అలాగే 40 ఎస్. ద 60 ఎస్ సబ్ యూనిట్ కంటైన్స్ a 5s ribosomal RNA, 5.8s rRNA and 28s rRNA. సో ఇక్కడ 60s ఉపప్రమాణం అనేది 5s రైబోజోమల్ RNA మరియు 5.8s rRNA మరియు 28s rRNA ఉపప్రమాణాలను కలిగి ఉంటుంది. There are also probably more than 50 specific polypeptide chains. సో 50 రకాల పాలీపెప్టైడ్ చైన్స్తో ఇవి ఫామ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ద 40s subunit is smaller and contains in a single 18s rRNA and approximately 30 distinct polypeptide chains. సో 40s ఉపప్రమాణం అనేది చిన్నదిగా ఉంటుంది మరియు ఇది 18s అనే rRNA ఉపప్రమాణాన్ని కలిగి ఉంటుంది. దీనిలో 30 పాలీపెప్టైడ్ చైన్లు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకేనా, ఆల్ ఆఫ్ ద రైబోజోమల్ RNA మాలిక్యూల్స్ ఎక్సెప్ట్ ద 5s RNA ఆర్ ప్రాసెస్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ 45s ప్రికర్సర్ RNA మాలిక్యూల్స్ ఇన్ ద న్యూక్లియోలస్. సో ఇక్కడ ఏంటంటే అన్ని రైబోజోమల్ ఈ 60s 40sలో ఉన్నటువంటి ఇంకా సబ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేని నుంచి ఫామ్ అవుతాయంటే 45s RNA ప్రికర్సర్. ఇది ఈజ్ ద ప్రికర్సర్. ఒక్క 5s RNA మాత్రం ఇండిపెండెంట్గా ట్రాన్స్క్రైబ్ అవుతుంది. ఓకేనా, ఒక్క ట్రాన్స్క్రిప్షన్ మీన్స్ అనులేఖనం. ఓకేనా, అంటే ఒకదాని మీద ఉన్న కాపీ ఇంకొక దాని మీదకి షిఫ్ట్ అవుతుంది. ఈ 5s RNA అనేది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా అనులేఖనం చెందుతుంది. ద ఫంక్షన్స్ అని పెట్టుకుని ద ఫంక్షన్స్ ఆఫ్ ద రైబోజోమల్ RNA మాలిక్యూల్స్ ఇన్ ద రైబోజోమల్ పార్టికల్ ఆర్ నాట్ ఫుల్లీ అండర్స్టూడ్, but they are necessary for ribosomal assembly and seem to play key roles in the binding of mRNA to ribosomes and its translation. సో మెయిన్గా చెప్పాలంటే ఫంక్షన్స్ అని పెట్టుకుని ద రైబోజోమల్ RNA ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్ మెకానిజం. దట్స్ ఇట్. నెక్స్ట్, recent studies suggest that an RNA component performs the peptidyl transferase activity and thus is an enzyme, a ribozyme. బట్ ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ సింథసిస్లో రైబోజోమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యేది రైబోజైమ్ అనే ఎంజైమ్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుందని రీసెంట్గా స్టడీస్ చేసి చెప్పారు. సో దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే దిస్ ఈజ్ ద మెసెంజర్ RNA స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద రైబోజోమల్ RNA స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ RNA స్ట్రక్చర్. ఓకేనా, థ్యాంక్ యూ.